వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఇక్కడ కనిపిస్తున్న ఈ కాయల్ని మీరు ఎప్పుడైనా చూసారా లేదా? ఈ కాయల్ని మీ సైడ్ ఏమంటారు? ఈ కాయలంటే మీకు ఇష్టమా లేదా కూడా కామెంట్ చేయండి తప్పకుండా. నాకైతే ఈ కాయలంటే చాలా ఇష్టం అనమాట. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చి ఈ కాయలకి సంబంధించి అనమాట. ఈ వీడియో చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పండ్లను మా సైడ్ అయితే రేగి పండ్లు అని అంటాము. భోగి పండుగ రోజు చిన్నపిల్లలకి ఈ పండ్లతో దిష్టి తీస్తారు కాబట్టి భోగి పండ్లు అని కూడా అంటారు. అదే విధంగా మా భాషలో ఏమంటామంటే బోరేపాక అంటాం అనమాట. మా సైడ్ అయితే ఈ విధంగా ఈ పండ్లకు పేర్లున్నాయి. పండ్లు ఒకటే అయినా పేర్లు అయితే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా. మరి మీ సైడ్ ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి. మేము కూడా తెలుసుకుంటాం. అండ్ మీది ఏ ఊరు అని కూడా కామెంట్ చేయండి. స్కూల్ డేస్ లో చాలా మందికి ఇది గుర్తుండే ఉంటుంది. స్కూల్ బయట చిన్న పుడకలోనో లేకపోతే సంచి పట్ట మీదో ఇలా రేగు పండ్లు మొత్తం కుప్పలాగా పోసుకొని దాని మీద చిన్న గ్లాస్ లాంటిది ₹2 ఒక గ్లాసు లేదు ₹5 ఒక గ్లాసు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. అవ్వనో తాతనో ఎవరో ఒకరు. ఇంటర్వెల్ బిల్ కొట్టగానే పరుగు అని వెళ్ళి మన అమ్మనో నాన్ననో ₹2 ఇచ్చింటారు కదా స్కూల్కి వెళ్ళే డేస్ లో. ఆ ₹2 ఆ తాత దగ్గరికి ఎత్తుకొని వెళ్ళి నాకు రేగి పండ్లు ఇవ్వు అనేసి, మనకు అప్పుడు జోబీలు ఉండేవి అనమాట. అంటే వైట్ షర్ట్ ఉండేది కదా యూనిఫామ్ మొత్తము, లేడీస్ కైనా జెంట్స్ కైనా వైట్ షర్టే ఉండేది కాబట్టి ఆ జోబీ నిండుగా వేసుకునే వాళ్ళం అనమాట. ₹2కి ఆ జోబీ నిండుగా వచ్చేవి రేగి పండ్లు. అయితే ఎంత హ్యాపీగా అనిపించేదో. ఇంకా ఆ జోబీ నిండుగా ఉన్నా కూడా ఇంకా ఏదో వెళుతనమాట. ఇంకా తాతనో అక్కడ అమ్మే అవ్వనో అడిగి ఇంకా 2 కాయలు చేతిలో ఇప్పించుకొని ఎంత హ్యాపీగా తినేసే వాళ్ళమో. నిజంగా ఆ రోజులు తలుచుకుంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చదువుకునే రోజుల్లో చాలా మంది జీవితాల్లో ఈ విధంగా ఖచ్చితంగా జరిగే ఉంటది కదా అందరి లైఫ్ లో. సో పల్లెటూరులో చదువుకున్న వాళ్ళ లైఫ్ లో అయితే ఖచ్చితంగా ఈ రేగి పండ్లు తీసుకొని తినడం అయితే జరిగి ఉంటది. సో మీకు కూడా ఒకసారి గుర్తు చేద్దాం అనేసి చెప్తున్నాను అనమాట. ఇక స్కూల్ సంగతి పక్కన పెడితే పల్లెటూరులో ఉండే వాళ్ళకి రేగి పండ్లు కానీ లేదు సీతాఫలం కానీ చింతకాయలు కానీ రకరకాల ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా దొరికేస్తాయి అనమాట. ఆదివారం వస్తే చాలు ఇలా ఎండాకాలంలో మేమందరం ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ ఒక 10 మంది దాకా అనమాట. చాలా దూరం అనమాట, ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటది. ఎట్లెట్లో అసలు దారి ఉండదు, ఏముండదు. పైగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంటే అప్పుడు జనవరి తర్వాత బాగా ఎండలు కాసేవి. ఇప్పుడైతే అంతగా లేవు కానీ అప్పుడైతే కొంచెం మా చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఎండలు ఉండేవి. అలాంటప్పుడు మేము మొత్తం అందరం ఒక గ్యాంగులా వెళ్ళి మొత్తం ఊసలు అనమాట బాగా ఎండిపోయింటాయి. అంటే చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కదా, అంటే ఊసరి ముళ్ళులు ఉంటాయి. అవైతే మొత్తం గుచ్చుకుపోయి బట్టలకి మొత్తం గుచ్చుకుపోయినా సరే ఈ రేగి పండ్లోకి ఎట్లయినా వెళ్ళి తినాలి అని కవర్లు ఎత్తుకొని మధ్యాహ్నం అంటే మార్నింగ్ తినేసి బయలుదేరితే మళ్ళీ సాయంత్రం 4కో 5కి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ మొత్తం అదరా బదరా ఒకరికి ఒకరు పోటీగా పరిగెత్తి వెళ్ళి రేగి పండ్లు అయితే తినేవాళ్ళం. ఈ రేగి పండ్లనే కాదు, నేరేడికాయలకి వెళ్ళే వాళ్ళం, ఉసిరికాయలకి వెళ్ళే వాళ్ళం. ఇంకా ఈ రేగి పండ్లు లాగే చిన్న చిన్న నల్ల కాయలు ఉంటాయి అనమాట, పరిక్కాయలు అనేసి. వాటి కోసం కూడా భలే వెళ్ళే వాళ్ళం మేమైతే చిన్నప్పుడు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇలా చాలా మంది జీవితాల్లో ఖచ్చితంగా జరిగే ఉంటది. పెళ్లిళ్ళు అయిపోయో లేకపోతే జాబ్ వచ్చి ఎక్కడైనా టౌన్లకు వెళ్ళిపోయింటారే గానీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీ జీవితాల్లో కూడా ఈ విధంగా జరిగే ఉంటది. అప్పుడు సరిగా చెప్పులు లేకుండా సరిగా బట్టలు లేకుండా ఎట్లంటే అట్లా ఫ్రెండ్స్ తో కలిసి ఒకరిని ఒకరు తిట్టుకుంటూ నీకంటే నేను ఎక్కువ ఎరుగుతాననేసి ఇట్లా చాలా రకాల కాయలకు వెళ్ళి ఎంత బాగుండేవి ఆ రోజులు. నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు. అండ్ ఇప్పుడున్న పిల్లలకి అసలు తెలియదు అనమాట. అట్లా వెళ్ళి తింటారు, అట్లా ఉండాలి అని కూడా తెలియదు. ఈ వీడియో చేద్దాం అన్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తొచ్చాయన్నమాట. మేము రేగి పండ్లు స్కూల్లో కొని తినడం, తర్వాత రేగి పండ్లకు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి తిట్టుకోవడం, ఒకరికి పోటీగా ఒకరు ఎక్కువగా ఏరడం, అలా అన్ని జరిగాయి. కాబట్టి చాలా మంది జీవితాల్లో ఇలా జరిగి ఉంటది అని మీకు కూడా ఒకసారి గుర్తు చేద్దామని ఇప్పటివరకు మొత్తం చెప్పాను. ఇంకా ఒరిజినల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. జనవరి వచ్చిందంటే చాలు రేగి పండ్లు ఖచ్చితంగా కాయనే కాస్తాయి ఎక్కడైనా సరే. సో మా సైడ్ కూడా కాసాయి అనమాట. చాలా పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. కాకపోతే మేము నార్మల్ గా ప్రతిసారి పోయే చెట్టు దగ్గర పోకుండా ఈసారి మేము ఎప్పుడు చూడని ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం. మాకు తెలిసి నన్నైతే చెప్పారనమాట ఆ చెట్టులో మంచి కాయలు ఎక్కువగా కాస్తున్నాయి అండ్ ఆ కాయలు కూడా చాలా టేస్టీగా పెద్దగా ఉన్నాయన్నారు. మేము ప్రతి సంవత్సరం పోయే చెట్టు నుంచి కొంచెం దూరమే అనమాట, నడిచి వెళ్ళాలి. కాకపోతే మాకు దారి తెలియదు. ఫస్ట్ లో అయితే సగం దారి వెళ్ళాము, తర్వాత అన్న వచ్చి ఆ చెట్టు దగ్గరికి మమ్మల్ని వదిలేసి కాయలు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. మాకు కింద అందిన కాయలు మొత్తం ఫస్ట్ లో వెళ్తూనే తినేసాము అండ్ కింద పడిన కాయలు అయితే ఏరుకున్నాము. మేము మొత్తం 4 వెళ్ళాము. ఇద్దరు కలిపి ఒక కవర్ లో అయితే వేసామన్నమాట. అంటే సగం సగం చేసుకుందాం అనేసి ఇద్దరు ఒక కవర్ లో అయితే ఏరాము. కింద పడినవి అనమాట ఎక్కువగా ఏరింది. ఇంకా పైకి ఎక్కాలంటే చెట్టుకు మొత్తం ముళ్ళుంటాయి కాబట్టి ఎక్కలేము. ఇంకా కింద కొమ్మలకి చాలా తక్కువగా ఉన్నాయి. ఆ కొమ్మలకి కాసి కొంచెం లైట్ గా కలర్ వచ్చిన కాయలన్నీ మేము తినేసాము. ఇంకా కింద పడిన
ఏరిన కాయలైతే ఏరాము. ఇన్ని ఏరామనమాట. ఇద్దరు కలిపి ఇన్నైతే ఏరాము. సో హాఫ్ అన్ అవరే అనమాట ఏరింది కూడా. ఈ విధంగా అయితే రేగు పండ్లకు వెళ్ళి వచ్చేసాము ఫస్ట్ డే. ఇంకా సెకండ్ డే మాత్రం మేము మామూలుగా పోయే చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది చాలా పెద్ద చెట్టు కానీ చిన్న చిన్న కాయలు ఉంటాయి. ఇంకా దీని పక్కనే ఇంకో చిన్న చెట్టు ఉంది. ఈ చెట్లు చూడండి, అసలు నేను ఎప్పుడు చూడలేదు ఈ చెట్టుని అయితే. పక్కన ఉంది కానీ దీనికి ఏం కాస్తాలే అనుకున్న దూరం నుంచి చూసి, కానీ దగ్గర నుంచి చూస్తే చూడండి అసలు ఎన్ని కాయలు కాసిందో. ఫస్ట్ టైం చూస్తున్నా ఈ చెట్టుకి ఇన్ని కాయలు కాయడం. అండ్ కింద చాలా అందుతున్నాయి కూడా, పెరుక్కోవచ్చు ఈజీగా. ముళ్ళున్నా సరే చాలా ఈజీగా పెరుక్కోవచ్చు. అండ్ ఎక్కువగా పచ్చిగానే ఉన్నాయి ఈ కాయలన్నీ కూడా. కింద కూడా ఎక్కువ ఏం రాలేదు, చాలా తక్కువగానే రాలాయి. అసలు కాయలు చూస్తుంటే నోరూరిపోతుంది అనమాట. ఎప్పుడెప్పుడు పెరికేద్దామా అనిపిస్తుంది. కానీ ఒకసారి మీకు కూడా చూపిద్దాం. ఇట్లా కాయలు ఉంటాయి, ఇట్లా చెట్టుకు చూడండి ఎంత బాగా కాస్తాయో అనేసి. చాలా మంది టౌన్ లో ఉండే వాళ్ళకి తెలియదు కదా ఇట్లా చెట్టు ఉంటాయి ఇట్లా కాస్తాయి అనేసి. సో వాళ్ళ కోసం అయితే ఒకసారి వీడియో చూపిద్దామని వీడియో అయితే తీసాను. నాకు తెలిసి ఈ వీడియో అయితే కొంచెం క్లారిటీగా ఉండకపోవచ్చు. ఆ రోజు నా ఫోన్ తీసుకోకపోకుండా ఇంట్లో పెట్టేశాను అనమాట. వేరే వాళ్ళ సెల్లో తీసి నా సెల్లుకు పెట్టుకోవడం వల్ల సో క్లారిటీగా కనిపించడం లేదు. సో కాయలు మాత్రం చాలా బాగున్నాయి అనమాట. దీనికి ఒక 5-6 కేజీలు కాయలు కాసేసి ఉంటాయి. అన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇలా ఎక్కువగా కాయలు దొరికినప్పుడు వడ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది అనమాట. అంటే రేగి పండ్ల వడ అనమాట. చాలా బాగుంటది. ఉప్పు కారం వేసి ఎండబెట్టి చాలా వడలాగా చేస్తారు. అది చాలా రోజులు నిలువ ఉంటది. అని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ రేగి పండ్ల వడ మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట వడ. ఈసారి కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా పచ్చిగానే ఉన్నాయి. కొంచెం మాగినట్లయితే బాగుంటది వడ. లేకపోతే ఇప్పుడు పచ్చి పెరుకొని వెళ్ళి చేసామనుకోండి, పచ్చికాయలతో వడ చేస్తే చాలా ఒగరుగా ఉంటది. టేస్ట్ ఏం బాగోదు. మాగిన కాయలతో వడ చేస్తేనే బాగుంటది అనమాట. సో ఇంకా మాగిని అనేసి ఈ చెట్టుకైతే ఇంకా కొన్ని మాగిన కాయలు అయితే పెరుక్కొని ఇంకా పెద్ద చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ అంతవరకు ఈ కాయలు ఉంటాయో లేదో మాగే వరకు చాలా మంది పల్లెటూరులో ఏం చేస్తారంటే, బయట హైదరాబాద్ లోనో బెంగళూరులోనో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, అంటే కొడుకులు మనవాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇట్లా ఇక్కడ నుంచి పెరిగి పంపించేస్తారనమాట. పచ్చి కాయలనే పెరిగి పంపించేస్తారు మాగిపోతాయిలే అనేసి. మేము మళ్ళీ వారం తర్వాత వద్దాం మాగిపోతాయి అనుకుంటున్నాం. కానీ అంతవరకు ఉండిస్తారో లేదో తెలియదు. సో ఆ చెట్టు దగ్గర కొన్ని కాయలు అయితే పెరుక్కొని ఇంకా పెద్ద చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. అన్ని కూడా పక్క పక్కనే ఉంటాయి. ఒక 5-6 చెట్లు అయితే పక్క పక్కన ఉంటాయి. కాకపోతే ఇది పెద్ద చెట్టు కాబట్టి కొంచెం ఎక్కువగా కాయలు కాస్తాయి. అండ్ ఒక్కొక్క చెట్టు కాయలు ఒక్కొక్క టేస్ట్ ఉంటది అనమాట. సో ఈ చెట్టుకే అనమాట ఎక్కువ కాయలు కాసేది. ఈ చెట్టు కింద అయితే ఇప్పుడు ఎవరో జేసీబీతో మొత్తం తగ్గించేసారు. ముందు సంవత్సరం అయితే మొత్తం ఈ చెట్టు కింద బీడు భూమిలాగా ఉండి ఎక్కువగా కాయలు పడేవి. ఇప్పుడు కూడా పడింది, కాకపోతే ఎవరో ఏరేసారు మేము రాకముందే. మేమైతే ఇప్పుడు ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చామన్నమాట. ఈ చెట్టు చాలా పెద్దది కాబట్టి కొమ్మలు కూడా కింద ఏమి ఎక్కువగా వంగవు. 1-2 కొమ్మలు ఉన్నాయి అందే విధంగా. సో ముందైతే ఈ చెట్టు కింద బాగా బీడు భూమి ఉండేది, కొంచెం అన్న అందేది. ఇప్పుడు మొత్తం తగ్గేశారు కాబట్టి అవి కూడా అందవు. జస్ట్ చూసుకోవడం తప్ప, కింద రాలితే ఎత్తుకోవడం తప్ప ఇంకేం చేయలేమన్నమాట. ముందైతే మగపిల్లలు కూడా వచ్చేవాళ్ళు, చెట్టు మొత్తం ఎక్కి మంచి మంచి కాయలు అయితే పెరిగేవాళ్ళు. కానీ ఆడపిల్లలం కదా ఎక్కలేం కాబట్టి కింద పడిన కాయలే ఏరుకోవాలి. సో నేనైతే కొన్ని అయితే ఏరుతున్నా అనమాట. సో మేము ఇప్పుడు ఏరిన కాయలు చూపిస్తాం. కాయలను చూస్తే చాలా నోరూరిపోతూ ఉంటుంది. సో చాలా మంది పండగ అనేసి పల్లెటూరుకి వెళ్ళింటారు కదా, సో తప్పకుండా ఈ జనవరికి అనమాట ఈ కాయలు వచ్చేది. జనవరికి వచ్చేస్తాయి. పిల్లలకి భోగి పండ్లు కూడా పోస్తూ ఉంటారు ఈ కాయల్ని. సో సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి తప్పకుండా సీతాఫలం కానీ ఇలాంటి కాయల్ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు కానీ పల్లెటూరుకి ఎప్పుడైనా వస్తే మాత్రం సో తప్పకుండా తినాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటది. సో సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కాబట్టి అవి దొరికినప్పుడే మనం తినాలన్నమాట. సో పల్లెటూరులో మేము ఉన్నాం కాబట్టి మాకు చాలా ఈజీగా ఫ్రీగా ఈ కాయలు అయితే దొరికేస్తూ ఉంటాయి. చాలా హ్యాపీగా అయితే తింటూ ఉంటాం. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నేను ఏరిన కాయలు అండ్ ఇది అనమాట. ఈ కాయల్ని మీరు ఎప్పుడైనా చూసారు లేదా, ఈ కాయల్ని మీ సైడ్ ఏమంటారు, ఈ కాయలు మీకు ఖచ్చితంగా ఇష్టం ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.